నమస్తే. మనం ఇప్పుడు గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఇంద్ర శోభనక్కతో మనం కొన్ని విషయాలు కూడా పంచుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపిస్తూ ఉంది, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది. మరొక పక్కన ఆ జీవో నెంబర్ 3ని రద్దు చేసి మహిళలకు న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కల్వకుంట్ల కవితక్క ధర్నాలు చేస్తూ ఉంది. మరో పక్కన తెలంగాణలో దొరల రాజ్యం పోయి ఇప్పుడేమో రెడ్ల రాజ్యం వచ్చింది అన్నటువంటి ఆ కామెంట్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వీటిపైన మరి సమగ్రంగా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. ఏంటక్క, ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతా ఉంది. ఈ 3 నెలల కాలంలోనే కొంత వ్యతిరేకత వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దొరల రాజ్యం వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు రెడ్ల రాజ్యం వచ్చింది అన్నటువంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఏమంటారు? తమ్మి, ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి పార్టీగా ఫీల్ అవుతాం. ఇందులో అందరి భాగస్వామ్యం ఉందని ఫీల్ అవుతాం. ఎందుకు అని అంటే రిజర్వేషన్లు వచ్చింది కాంగ్రెస్ వల్లనే. ఇవాళ ఆ రిజర్వేషన్ల ద్వారా ఎంతో మంది ఆర్థిక అసమానతలు తొలగిపోయి నలుగురిలో మేమున్న మనకు చెప్పుకునే స్థాయికి చేరారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎప్పుడూ కూడా సమతుల్యత అన్నది పాటిస్తుంది. అసమతుల్యంగా వెళ్ళదు. ఎక్కడైనా పొరపచ్చలు జరిగితే వాటిని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాంట్లో అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి జస్ట్ 3 నెలలే అవుతుంది. 3 నెలల్లోనే ఇది 300 సంవత్సరాలు అయినట్టుగా, కేసీఆర్ 10 సంవత్సరాల్లోనే 100 సంవత్సరాల విధ్వంసం చేసినట్టుగా, ఇవాళ ప్రజాపాలన ఏమో అయిపోతుందన్నట్టుగా చాలా మంది అక్కడో ఇక్కడో ఉన్నటువంటి వాళ్ళు అపోహలతో మాట్లాడుతున్నారు. దయచేసి అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సహనం సమయం అవసరం, అది మెయింటైన్ చేయండి అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు గతంలో అంటే మొన్న 10 సంవత్సరాల వరకు మనం ఏం చెప్పుకోవాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇలాంటి ఉన్నటువంటి ఒక అగమ్మ గోచరంలో ఉన్న మనకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అధికారంలో రావడంతో కనీసం నేను సమస్య వెళ్ళి చెప్పుకోవచ్చు, నాకు ఆ స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రం ఉన్నది, రోజు సెక్రటేరియట్కి వచ్చి అధికారులను కలవచ్చు, ఇవాళ ఏమంటారు సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కలవడానికి అవకాశం వస్తుంది, ఎవ్రీడే 3 to 5 o'clock వరకు పబ్లిక్ కలవడానికి ఒక స్కోప్ ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా 24 గంటల్లో 2-3 గంటలు నిద్రపోతూ నిరంతరము ఈ ప్రజల కోసము శ్రమిస్తూ ఒక రాజశేఖర రెడ్డి యొక్క పాలనని మైపర్పించాలన్న ఉద్దేశంలో తను ముందుకెళ్తున్న ఆ తరుణంలో మనలాంటి అందరం సహకరించాలి తప్ప ఇప్పుడే అంత అయిపోయినట్టుగా రాళ్ళు రువ్వడం సరి అయినది కాదు. ఎందుకు అనంటే ఇవాళ జరిగినటువంటి ప్రభుత్వానికి సహకరించినప్పుడు చాలా మంది సహకరించారు, అన్ని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా, కొంతమంది సమయం ఇచ్చారు, కొంతమంది పని చేశారు, కొద్దిమంది డబ్బులు పెట్టారు, అన్ని రకాలుగా అందరూ వెచ్చించున్నారు. కాబట్టి అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ అన్న పైన ఉంది. వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే కల్వకుంట్ల కవితక్క జీవో 3ని రద్దు చేయాలి, అంతేకాకుండా మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది జీవో 3 పట్ల అని చెప్పేసి మొన్న ధర్నా చేయడం జరిగింది. దీని పట్ల మీ స్పందన? అక్కకు రాజకీయ ఉద్యోగం ఊడిపోయింది. మా 33% మహిళా రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేసిన దాంట్లో ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో మొన్న ఇచ్చిన కోటాల వాళ్ళ నాయననే పాటించలే. ఉద్యోగాల్లో 33% ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చినటువంటి జీవో నెంబర్ 3 అన్నది 100% అమలు చేస్తుంది. నేను కవితకి సవాల్ విసురుతున్నా, రేపు అమరవీరుల సాక్షిగా ఆ అమరవీరుల దగ్గర అబద్ధం ఆడం కదా, అమరవీరుల దగ్గర నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా. రేపు 1 గంటకు రండి, మీడియా సోదరులు అందరూ కూడా అక్కడికి వస్తున్నారు. తప్పకుండా రేపు జరిగేటువంటి దాన్ని నిజాలు నిగ్గు తేలుస్తా. ఉన్నటువంటి మీ ప్రభుత్వ హయాంలో రోస్టర్ విధానాన్ని అమలు చేస్తూ ఎంత విధ్వంసానికి గురి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లను రాజ్యాంగం పరంగా కల్పించినటువంటి మా యొక్క కోటాను కంప్లీట్ గా ఎంత నిర్వీర్యం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఇప్పుడు బీసీబీగా ఉన్నాను నేను, బీసీబీ ఉమెన్ కి రావాలి, ఒక ఏమంటారు ఉద్యోగం రావాలి అని అంటే ఆ రోస్టర్ విధానం వాళ్ళు అమలు చేసిన విధానం దాంట్లో 24 ఉద్యోగాలు ఉంటేనే ఆ బీసీ ఉమెన్కి వస్తుంది. మీరు ఇచ్చిన రోస్టర్ విధానాల్లో ఫస్ట్ ఉన్నటువంటి దాంట్లో ఉన్నది ఏ ఓసీ ఉంది, ఏ ఉమెన్ ఉంది. జనరల్ గా ఉమెన్ అంటే మనం ఏమంటాం, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఉమెన్ పైన ఉండాలనుకుంటాం. కానీ మీరు ఇచ్చిన రోస్టర్ విధానంలో ఏ ఉమెన్ ఉందో చూడండి ఒక్కసారి. మీ దగ్గర అన్ని ఉండుంటాయి కదా. సో ఆమెకు అవగాహన లేదు, అస్సలు ఏమాత్రమూ సోయలేదు. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రాజేష్ దర్యా కేసు 2007లో ఆ కేసు యొక్క రిజల్ట్, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మీరు రోస్టర్ విధానాన్ని హారిజెంటల్ మీరు పాటిస్తలేరు, వర్టికల్ రిజర్వేషన్ మీరు ఫాలో అవుతున్నారని చాలా మంది నిరుద్యోగులు కోర్టుకు పోతే దాని యొక్క ఆ కోర్టు ఏమిచ్చింది, హారిజెంటల్
అమలు చేయమని కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. సో ఈ రెండింటి సుప్రీంకోర్టు, హైకోర్టు 2 జడ్జిమెంట్లని బేస్ చేసుకొని ఆర్టికల్ 3 అనేది అమెండ్మెంట్ జరిగింది. దాంట్లో 33% అమలు అవుతూ సామాజిక రిజర్వేషన్ అనేది 100% అమలు అవుతున్నది. అవి ఆధారాలు నేను రేపు బయట పెడతా, మీరు కూడా రండి. తప్పకుండా ఈ సమాజానికి అలా రాజకీయ ఉద్యోగం కోసం రెచ్చగొట్టేటువంటి కవితమ్మ యొక్క నిజ స్వరూపం తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆమెకు దమ్ముంటే నీ హయాంలో మీరు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో పేపర్ లీకేజ్ల గురించి మాట్లాడు, మీ అయ్య ఎట్లా లీకేజ్ చేయించిండో మాట్లాడు, దానికి సంబంధించిన విషయాలు బయట పెట్టు, నీ నోటిఫికేషన్ లో ఎన్ని ట్రాన్స్పరెంట్ గా ఇచ్చావో వాటి గురించి మాట్లాడు. అవన్నీ వదిలేసి ఇవాళ మహిళలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని రాళ్ళు రువ్వే ప్రయత్నం నువ్వు చేస్తే దాన్ని ఎవరు హర్షించరు. మీరు ఆమె సోషల్ మీడియాలో ఆమె మాట్లాడడానికి కింద మీరు కామెంట్స్ కనుక చూసినట్లయితే, ఆమె వ్యూస్ కనుక చూసినట్లయితే ఆమెను ఎంతమంది పట్టించుకొని ఎంతమంది ఆదరిస్తారో మనకు అర్థమవుతుంది. కాబట్టి అవుట్డేటెడ్ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట, నిరుద్యోగుల త్యాగ ఫలితంతో ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని చెప్పేసి నిరుద్యోగులు చెప్తారు. దానికి ఖచ్చితంగా కూడా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అదే నిరుద్యోగులు ఒక పక్కన గ్రూప్ పోస్టులను కూడా పెంచాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్, మరొక పక్కన గురుకులాల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ లేకుండా ఉన్నటువంటి 9,200 పోస్టులను కూడా ఫిల్ చేయాలని, మరి 5,000, 6,000 పోస్టులు ఫిల్ చేసి ఇంకా 3,200 పోస్టులను కూడా బ్యాక్లాగ్ లో ఉంచడం వల్ల మేము అన్యాయం జరుగుతుందని చెప్పేసి ధర్నా చౌక్ లో చాలా రోజుల కంచి ధర్నా చేస్తా ఉన్నారు. వీళ్ళ పట్ల మరి ఎవరు కూడా స్పందించట్లేదు దీనికోసం. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగానే నోటిఫికేషన్ కానీ దీనికన్నా ముందు టెట్ కావాలని చెప్పారు. ఆటోమేటిక్ గా మీ యొక్క అభ్యర్థనని స్వీకరించారు. రెండో విషయం, ఇవాళ నోటిఫికేషన్స్ కి సంబంధించిన డేట్లకి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. అందరు విద్యార్థులు టిఎస్పిఎస్పి చైర్మన్ ని కలిసినప్పుడు ఆయన 10 నిమిషాల సమయం ఇస్తే వీళ్ళు చెప్పేది విని ఆయన 1.5 hours సమయం వాళ్ళకి కేటాయించాడు. వీళ్ళ యొక్క విషయాలన్నీ తెలుసుకున్నారు. ఏ నోటిఫికేషన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఉండాలి, అన్ని విషయాలను విద్యార్థుల దగ్గర నుంచి స్వీకరించారు. దీనితో పాటుగా ఇంకా ఏమైనా మీకు సమస్యలు ఉంటే మిగతా విద్యార్థులందరూ అంటే సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదువుకున్న పిల్లలంతా వెళ్ళారు. ఆ తర్వాత మీరు ఇంకేమన్నా ఉంటే ఇవ్వండి, మేము స్వీకరిస్తామని చెప్పేసి ఇచ్చారు. సో నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన రేవంత్ అన్న గవర్నమెంట్ హామీ ఇచ్చింది. తప్పకుండా దాని తగ్గట్టుగానే 100% నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడే ఆగమైపోయినట్టుగా ఏదో అయిపోతున్నట్టుగా సోదరులు అశోక్ గారు కేసీఆర్ పైన ఎంత గలమెత్తి మీరు సపోర్ట్ చేశారో నిరుద్యోగులకు, ఇవాళ ఇమ్మీడియట్ గా దీక్షల వైపుకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మీరు నిజంగానే అనుకుంటే చైర్మన్ కలవచ్చు, ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, దానికి సంబంధించిన మంత్రిని కలవచ్చు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలపైన చర్చించవచ్చు. ఇంత అవకాశం స్కోప్ ఉంది అని అంటే మరి ఆ దీక్ష ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ఏమి ఉపయోగము? ఎలక్షన్ సమయంలో ఇది ఇంకొంత ఇబ్బంది కలిగించే అంశం కదా. మీ మాట వినకపోతే అది చెయ్యాలి. గత ప్రభుత్వంలో కేసీఆర్ వినలే కాబట్టి చేశారు. మరి వినేవాడు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మీరు ఆ విధంగా ఉన్నారు? సో నిన్న నా సోదరుడు బల్మూరి వెంకట్ వెళ్ళారు, మాట్లాడినారు, దీక్ష విరమింపజేశారు. కాబట్టి ఏదైనా చర్చల ద్వారా సహకారం, ఒకరికొకరు మనం మాట్లాడుకున్నప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఏదో ఇంటెన్షన్ లో మనం పనిచేసినప్పుడు సమస్యకు పరిష్కారం కాకపోగా మనము నిరుద్యోగ యువతని తప్పుదారి పట్టించిన వాళ్ళం అవుతాం. కాబట్టి సోదరు అశోక్ గారు కూడా నన్ను కూడా బాగా అభిమానిస్తాడు, చెప్తే కూడా వింటారు. కాబట్టి సోదరులకి మన తొలి వెలుగు ద్వారా కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా, సోదరా మీకు ఏమైనా సమస్య ఉంటే రేవంత్ దృష్టికి తీసుకెళ్దాం, మాట్లాడదాం, సమస్యలు పరిష్కరించుకుందాం. అందరం కావాలని తెచ్చుకున్న ప్రభుత్వంలో 3 రోజులకే మనము ఇలా వెళ్ళడం వల్ల సరైనది కాదని మాత్రం చెప్పదలుచు. ఇంకొక మాట అక్క, రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల అంటే మీ పార్టీలో దమ్మున్నటువంటి లీడర్ లేరా, లేకపోతే పోటీ చేయడానికి ఏమైనా భయపడుతున్నారా? పక్క పార్టీలకు వెళ్ళి అరువు తీసుకున్నటువంటి వాళ్ళకి, బీజేపీలోకి వెళ్ళి బీఆర్ఎస్ వచ్చినటువంటి వాళ్ళకే మీరు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకే టికెట్లు కేటాయిస్తాం. ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేటువంటి వాళ్ళు లేకనా, లేకపోతే అసలు అభ్యర్థులు దొరకకనా? ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా నేను అంత స్థాయిలో వెళ్ళి ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకునే దాంట్లో నేను లేను తమ్మి. కాబట్టి నాకు ఆ నిర్ణయాధికారం ఉన్నప్పుడు తప్పకుండా చెప్తాను. బట్ చాలా మంది నిన్న దీపాదాస్ మున్షి గారు కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో కూడా అందరి దగ్గర రివ్యూ తీసుకున్నారు. ఎలా ఇవ్వాలి, ఎట్లుంటే బాగుంటుందని కూడా రివ్యూస్ తీసుకున్నారు. సో రేవంత్ అన్న కూడా పూర్తి ఒక అవగాహన ఉంది. కాబట్టి సరి అయినటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం జరుగుతుంది. ఎవరు ఎలాంటి అపోహలకు గురగాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి అనుభవించినటువంటి వాళ్ళను, ఎంతో చేసినటువంటి వాళ్ళను ఇవాళ టికెట్ ఇవ్వడం అన్నది కొంత ఇబ్బందికరంగానే కనిపిస్తుంది చూసే వాళ్ళకి. బట్ అలాంటి వాళ్ళకి ఎవరికి ఇంకేం అనౌన్స్మెంట్ అనేది జరగలేదు, వెయిట్ చేస్తున్నారు. లిస్ట్ వచ్చిన తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడే వేగంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. ముఖ్యమంత్రి భాషా విధానం పైన కూడా రకరకాలైనటువంటి కామెంట్లు రావడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి
ఓ బజారు నాయకులకు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. మీరు సమర్థిస్తారా? ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి భాష పేగులు తెంపి మెడలో వేసుకుంటాం, పండబెట్టి తొక్కుతాం అన్నటువంటి మాటలను సమర్థిస్తారా? ఇప్పుడు ప్రజల కోసం ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చి అధికారం ఉంచుకున్నటువంటి వ్యక్తిని నీ ప్రభుత్వాన్ని దింపేస్తా అని దేవర్ నుంచే మొదలు పెడితే మండదా తమ్మి మండుతుంది కదా, ఎవరికైనా వస్తుంది లోపల ఆవేశం. అది బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన విద్యనే, అది మనం కొత్తగా నేర్చుకున్నటువంటిది కాదు. సో ఒక కామన్ మ్యాన్ గా గ్రౌండ్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఇవాళ ఆ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇలా కొత్తగా ఏం మాట్లాడట్లే. కేసీఆర్ అధికారంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, రేవంత్ అన్న ప్రతిపక్షంలో ఉన్ననాడే ఆ మాటలు చెప్తున్నారు ఆయనకి, ఇలా కొత్తగా కనబడుతున్నట్టు దానికి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు మాట్లాడినటువంటి మాటలు సరియే ఉండుంటే నీకు కూడా ఇవాళ సమాధానం అదే భాషలో వచ్చిండేది. కాబట్టి ఎవరైనా కూడా ఒక కొంతవరకే పేషెన్స్ ఉంటుంది, ఆ పేషెన్స్ క్రాస్ అయినప్పుడు తప్పకుండా మనలాంటి వాళ్ళం మనం కూడా మాట్లాడతాం. ఆవేశం అవతలోనికి మనము రెస్పెక్ట్ ఇచ్చేవరకే ఇస్తాము, ఆ రెస్పెక్ట్ ఓవర్ క్రాస్ అయినప్పుడు ఏం చేస్తాం, కడుపు మండినప్పుడు మాట్లాడతాం. సో ఇవాళ రేవంత్ అన్న ఇంటి కోసమో ఆయన బతుకుదెరువు కోసమో కాదు కదా, ఓవరాల్ తెలంగాణ ప్రజల కోసము ప్రజాపాలన, ప్రజలకే అధికారము, ప్రజల ఇంటి వద్దకే పాలన అనేటువంటి లైన్లో వెళ్తున్నప్పుడు మనం సహకరించాల్సిన అవసరం ఉన్నది. అలా మాట్లాడేటువంటి వాళ్ళకి మీలాంటి జర్నలిస్టులంతా కూడా తిరిగి బుద్ధి చెప్పండి. భాష గురించి మీరైనా మాట్లాడేది, మీకు ఆ నైతిక హక్కు ఎక్కడదని అడగండి. ఓకే, మరొక పక్కన రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఏ పార్టీ ప్రత్యర్థి అనుకుంటా ఉన్నారు, ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? రెండో క్వశ్చన్ కూడా, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీలు ఒకటి అని చెప్పేసి మీరు పదే పదే ఆరోపిస్తా ఉన్నారు. దీనికి ఉన్నటువంటి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు గిట్ల ఏమైనా ఉన్నాయా? ఎందుకోసం ఆరోపిస్తా ఉన్నారు? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి ఇవాళ కాదు, 2014 నుంచి ఇప్పటి వరకు అదే చెప్తున్నాను, నా స్టాండ్ ఎక్కడ మారలే. ఎందుకు అని అంటే కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఎంతో విధ్వంసం చేసి ఎంతో అవినీతికి పాల్పడ్డప్పుడు ఎంతో మంది నాలాంటి వాళ్ళు మీకు కంప్లైంట్ చేస్తే ఒక యాక్షన్ మీరు తీసుకోలేదంటే మరి మీరు ఇద్దరు కలిసి ఉన్నట్టే కదా. ఇప్పుడు పెద్దన్న పాత్ర పోషించి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని మీరు అనుకున్నప్పుడు నరేంద్ర మోదీ గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాము. కాబట్టి మీరు ఇద్దరు కలిసే ఉన్నారు, మీకు రాజకీయంగా కాంగ్రెస్ ప్రత్యర్థి కాబట్టి నన్ను చంపడం కోసము ఇవాళ నువ్వు బీఆర్ఎస్ తో కలిసి చేతులు కలిపి మీరు బ్యాక్ ఎండ్ లో కలిసి పనిచేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 8 స్థానాలకి కుదించారు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకే తాను ముక్కలు. ఇది ఏమంటారు, ఇది అవుట్ రైట్ గా దీన్ని ఎవరు అడిగినా కూడా ఈ స్టేట్మెంట్ ని కళ్ళు మూసుకొని నిద్రపోతున్న వ్యక్తిని అడిగినా కూడా ఈ మాట చెప్తారు. రెండో విషయం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. బీఆర్ఎస్ అన్నది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది, దానికి ఇంకా ఏమి ఉండదు. అందుకనే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ లో చేరడం కోసమో బీజేపీలో చేరడం కోసమో క్యూ కడుతున్నారు. కాబట్టి దానిని మనము అది ఒక శుభ పరిణామంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేషనల్ పార్టీ లెవెల్లో నేషనల్ లైన్ లో రాజకీయాలు జరిగినప్పుడు తప్పకుండా రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ దేశం యొక్క అభివృద్ధి కానీ త్వరితగతంగా ముందుకు అడుగులు వేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఏ దేశంలో ఏ నాయకుడు చేయనంత, ఏ ప్రాంతీయ పార్టీ చేయనంత విధ్వంసాన్ని కేసీఆర్ చేశారు, అంత అవినీతి చేశారు, అంత దోచుకొని దాచుకున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మతి స్థిమించినట్టుగా, మతి భ్రమించినట్టుగా అయ్యో మాట, తండ్రో మాట, కొడుకు మాట, అల్లుడు మాట మాట్లాడుతున్నారు. ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం? మాకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మాకున్నంత దాంట్లో 12 నుంచి 14 స్థానాల వరకు గెలిచేటువంటి అవకాశాలు మాకున్నాయి. తప్పకుండా చెప్తాను నేను, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ అంట. ఎందుకు అనంటే బీజేపీ ఈ రాష్ట్రంలో ఎంపీగా వెళ్తే చట్టసభల్లో వెళ్ళినప్పుడు బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి చాలా ఒక ప్రెసిడెంట్ గా చేసినటువంటి వ్యక్తి. ఓవరాల్ గా ఆయన ఒక ఎంపీగా ఆయన ఖర్చు చేసింది, ఆయన యొక్క పార్లమెంట్ కు ఖర్చు చేసింది కేవలము 5 కోట్లు. కేవలం 5 కోట్లు. ఒక ఇయర్కి ఒక టర్మ్ కి వాళ్ళకు ఉన్నదంతా 6 కోట్లు. ఓవరాల్ గా పార్లమెంట్ లో ఆయన మాట్లాడి క్వశ్చన్ చేసిన క్వశ్చన్స్ కేవలం 56 క్వశ్చన్లు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? హీరోలో ఉన్నాడు కదా బండి సంజయ్, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అధికారం ప్రజలకి? మరి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 3 ఎంపీలు వాళ్ళు ఒక్క రోజు కూడా ఒక పార్లమెంట్ సెషన్ కూడా మిస్ కాకుండా కంప్లీట్ గా ఉండి అన్నింటిపైన క్వశ్చన్ చేసి ప్రజల యొక్క ఇష్యూస్ ని వెలికి తీసి ఇచ్చినటువంటి వాళ్ళు. ఇవాళ రేవంత్ అన్న గాని, వెంకటరెడ్డి అన్న గాని, ఉత్తమన్న గాని, వీళ్ళు 3 చేశారు కదా. మరి ఈ 3 ఇస్తేనే ఇంత పని చేసినప్పుడు ఇంకొక 10 మందిని దానికి యాడ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతుంది కదా. సో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఈ రాష్ట్రం నుంచి ఎంపీలు ఎక్కువ వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీకి 4 ఎంపీలు వచ్చినా 2 ఎంపీలు వచ్చినా పెద్ద ఫరక్ పడేది ఏమీ లేదు వాళ్ళకి. కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో మన సంఖ్య పార్లమెంట్ లో పెరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గొంతు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మన రావాల్సినటువంటి హక్కుల గురించి పోరాటం చేసుకోవాల్సిన అవసరం. ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా చాలా ఇప్పుడు డిస్కషన్ అవుతా ఉంది, దీనిపైన పెద్ద చర్చ నడుస్తూ ఉంది. దీంట్లో అప్పుడున్నటువంటి మంత్రులంతా కలిసి ఫోన్ ట్యాపింగ్ ఎవరు మీరు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినప్పుడు కూడా
వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఇక్కడ కీలకమైనటువంటి వాళ్ళు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా దొంగచాటున ఎవరితో మాట్లాడుతున్నారు అన్నటువంటి కూడా విన్నటువంటిది మన పేపర్లో చూడడం జరిగింది. దీని పట్ల ఏమంటారు? ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ ఎవరైతే పనిచేశారో వాళ్ళ అందరి ఫోన్లు, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, గతంలో అధికారంలో ఉండి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి జర్నలిస్టుల ఫోన్లు అయి ఉండొచ్చు, ఇండిపెండెంట్ ఉన్న జర్నలిస్టులు అయి ఉండొచ్చు, యాక్టివ్ ఉన్న కార్యకర్తలు అయి ఉండొచ్చు. వీళ్ళందరిపైన ఫోన్ ట్యాప్ నిఘా అన్నది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నది. ఇది చేయడము అన్నది నా యొక్క స్వేచ్ఛకు, కాన్స్టిట్యూషన్ పరంగా నా యొక్క రైట్ కి అది భంగం. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్తేనే ఆ పని చేస్తారు. అలాంటి ఇవాళ ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి ఇవాళ ఊచలు లెక్క పెట్టి చేస్తున్నాడంటే అందరూ గుర్తించాల్సింది ఏంటి అంటే, అధికారంలో ఉండి నేను చెప్పినని, అధికార ప్రభుత్వంలో నేను ఉన్నానని నేను చెప్పినప్పుడు అధికారిగా నీ యొక్క హక్కుని నువ్వు కోల్పోయి నీవు వాళ్ళకు బానిసగా ఉండి పని చేస్తే ఇవాళ ప్రణీత్ రావు లాగానే ఉంటుంది అధికారులకి. కాబట్టి మనం ఆలోచించుకోవాలా, ఆత్మపరిశీలన. పైగా నువ్వేం చేసావు, దాన్ని మొత్తము కూడా నాశనం చేసే ప్రయత్నం చేసావు. కాబట్టి దొరుకుతావు. దొంగ ఎక్కువ రోజులు పోవు కదా. ఏ ప్రభుత్వం ఏది శాశ్వతం కాదు. 5 సంవత్సరాల తర్వాత టర్మ్ చేంజ్ అవుతుంది. నేను ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, ఇంకొకరు రావచ్చు. అలాంటప్పుడు శాశ్వతంగా ఉండేటువంటి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నీకున్నటువంటి కాన్స్టిట్యూషన్ పరంగా నీకు వచ్చినటువంటి హక్కులు ప్రాపర్గా ఉపయోగించాలి. ఇవాళ ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇంత నిఘా అంటే ఒక రాచరిక పాలన అనేది రాష్ట్రంలో కొనసాగింది. కాబట్టి ఇవాళ ప్రజలు చాలా స్వేచ్ఛగా ప్రజాపాలన ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇవాళ రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాగానే ఆయన ఆ కంచె తొలగించినాడు. అందరూ ఎంత హ్యాపీగా స్వేచ్ఛగా ఉన్నారు. అబ్బా ఇవాళ మాకు తెలంగాణ వచ్చింది, ఇవాళ తెలంగాణ స్వతంత్రం వచ్చిందని ఫీల్ అయినారు. అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రఘునే తీసుకోండి. రఘు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా తను పని చేసినప్పుడు తన పైన ఎన్ని నిర్బంధాలు చేశారు, ఎన్ని కేసులు అయ్యాయి. సో అలాంటప్పుడు మరి అలాంటి జర్నలిస్టులు ఇవాళ ఎందుకు ప్రభుత్వం మారాలనుకున్నారు? వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి. సో ఇవాళ ఇలాంటి ప్రణీత్ రావులు ఎవరైనా ఇంకేమైనా ఆలోచన చేస్తారు. నేను అంతెందుకు నిన్న నేను ఒక ఇడికి రంగారెడ్డి ఆఫీస్కి వెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్కి పని ఉండి. అక్కడ ఒక ఎంప్లాయీ వచ్చి మేడం ఫోటో దిగొచ్చా అని అడిగారు. అయ్యో ఎందుకు రామ్మా అని చెప్పేసి దిగిన తర్వాత ఎలా ఉంది మా ప్రభుత్వం అని అడిగా. ఒకటే మాట, తనొకే మాట చెప్పారు. మేడం నేను మీతో మాట్లాడుతున్నాను, మీతో ఫోటో దిగుతున్నాను, ఇది మార్పు అని ఇందామే. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే, మేము ఒక గెజిటెడ్ పొజిషన్లో ఉండి కూడా ఒకరితో మాట్లాడాలంటే ఇబ్బంది పడే, ఫోన్లో స్వేచ్ఛగా మాట్లాడుతున్నామని ఒక్కటే మాట చెప్పారు. ఇంకా మార్పు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో ఒక మనిషి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినప్పుడు మాత్రమే, స్వేచ్ఛగా తిరిగినప్పుడు మాత్రమే మిగతా వాన్నిటి గురించి ఆలోచిస్తారు. నేను ఇందులోనే కుమిలిపోతున్నా. నేను 10 రూపాయలు సంపాదించి నాకు జీతం వచ్చినా కూడా నేను లాగా లేను, నేను మనిషిలాగా లేను అని టిఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పారు. ఇంతకన్నా ఇంకేం అవసరం లేదండి. ప్రభుత్వము అధికారంలో ఉంటే అన్ని హంగులు ఆర్భాటాలు ఉంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యులు పోటీ చేస్తారు. లేదు అది నామినేటెడ్ అయినా సరే అధికారంలో ఉండాలని కోరుకుంటారు. మరి కవిత గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉండి ఇవాళ ఆమె పోరాటం చేయాలంటే మరి నీ అయ్య నీకు ఎందుకు నిజామాబాద్ ఇవ్వలేదు? ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి అరవింద్ పైన సవాల్ విస్తున్నావు కదా, నిన్ను ఓడగొడతాను అని చెప్పేసి. మరి నువ్వు ఎంపీగానే పోటీ చేస్తావు, ఎట్లా ఓడగొడతావు? ఎట్లా చేస్తావు? నువ్వు నీకు దమ్ముంటే పోటీ చేయి. ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉంది, అధికారంలో ఉంది, ప్రజల్లో మీ పైన లేరు అని భయపడుతున్నావు అన్నది మాత్రం సంకేతం ఇచ్చారు నీవు మీ అయ్య. కాబట్టి నీకు దమ్ముంటే నువ్వు ఏ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తావో పోటీ చేసి నీ యొక్క నీతిని, నిజాయితీని, నీ యొక్క చిత్తశుద్ధిని చాటుకో. కేవలం బీజేపీలను ప్రసన్నం చేసుకోవడం కోసం, లిక్కర్ కేసు నుంచి బయటపడడం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ పైన తిట్టడం, దుమ్మెత్తిపోవడాన్ని బంద్ చేయి కవితమ్మ.